హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే 2 మినిట్స్ మ్యాగీ కాకుండా 4 మినిట్స్ మ్యాగీ చేయబోతున్నాను. దీనికోసం ఫస్ట్ నేను వాటర్ అనేది బాయిల్ చేసుకున్నా. బాగా మసలాక కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాయిలింగ్ వాటర్లో నేను ఆయిల్ ఎందుకు యాడ్ చేశానంటే మనం మ్యాగీ కుక్ అయ్యాక అది స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది. అండ్ సాల్ట్ ఎందుకంటే నార్మల్ టైంలో వేసిన దానికంటే ఇలా వాటర్లో వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇది ఎక్కువ కుక్ అవ్వకుండా చూసుకోండి. కొంచెం ఓవర్ కుక్ అయినా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇలా బ్రేక్ అయితే సరిపోతుంది. దీన్ని వాటర్ తీసాక ఇలా ఒక దాంట్లో పెట్టేసుకోండి. ఫ్యాన్ కింద అయినా నార్మల్గా చల్లారబెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకు కటింగ్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేసేసాను. కావాల్సినవి అయితే నేను క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తీసుకున్నా. దీనికి ఏంటంటే రెగ్యులర్గా కట్ చేసినట్టు కాకుండా ఇంకా సన్నగా కట్ చేయాలి. అంత సన్నగా నేను ఎలానో కట్ చేయను కాబట్టి నేనైతే ఈ పీజియన్ చాపర్ అనేది యూజ్ చేస్తాను. ఇదైతే చాలా మినీ సైజులో కట్ చేస్తుంది. చూసారు కదా ఎంత సన్నగా తరుక్కున్నానో. ఇలా ఇంత సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనం వేస్ట్ అనేది ఇట్లా పచ్చిమిర్చి తీసేయడం అనేది జరగదు. సో అంతా టోటల్గా మసాలాలో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఇంత సన్నగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసాక కొంచెం ఆనియన్స్ వేసి దాన్ని కొంచెం వేగాక పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ మనం పుదీనా వేసుకోవచ్చు. అది ఇట్స్ ఆప్షనల్. అండ్ దాన్ని కొంచెం వేగాక నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సోయా సాస్ యాడ్ చేశాను. దీంట్లో సోయా సాస్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది రెగ్యులర్ మ్యాగీ కంటే. అండ్ కొంచెం కెచప్ కూడా యాడ్ చేశాను దాంతోపాటు. ఇప్పుడు నేను మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే మ్యాగీ ప్యాకెట్లో వచ్చే మసాలానే. ఇవి నేను 4కి 2 యాడ్ చేసిన 2 మసాలా ప్యాకెట్స్. ఇప్పుడు దీంట్లో మ్యాగీ యాడ్ చేస్తున్నాను. ఈ మ్యాగీ ఏంటి అంటే ఆల్రెడీ ఉడకబెట్టి చల్లారబెట్టుకున్నా కదా. సో ఇలా చేయడం వల్ల మనకు మ్యాగీ అనేది స్టిక్ అవ్వకుండా ఇలా పొడి పొడిగా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనకు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే బెటర్. అండ్ ఫైనల్గా నేను కొత్తిమీరతో టచ్అప్ ఇచ్చేసా. అండ్ ఫైనల్గా నేను లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే లెమన్ జ్యూస్ ఉండడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది దీనికి. ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మీకు 4 మినిట్స్ మ్యాగీ ఎందుకన్నానో నేను. సో అంత టైం టేకింగ్ కాబట్టి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చెప్పడానికైతే నా చేతిలో ఫోర్క్ ఉంది కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా. ఇప్పుడు చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా, చూసాక వెంటనే చేసుకోవాలనిపిస్తుంది కదా, వెంటనే వెళ్ళి చేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో.